పోలీసులు ఏం చేస్తుర్రనా? వెళ్ళండి అమ్మా, ఏం చేస్తారు చూడండి. రాకపోతేనే ఒక నెల జీతం రాకపోతేనే నాకు 9 సంవత్సరాలు ఏం లేదు. సిద్దిపేట జిల్లా మండలం అండి, జయదేపూర్ మండలం. 3 ఎకరాల 18 గుంటల భూమి ఉందండి. గ్రేగోరీ రోమన్ 7 సంవత్సరాలు నాకు అన్యాయం జరిగింది. ఒక్క నెల జీతం రాకపోతే ఎంత కష్టపడుతున్నారు. నాకు 100 సంవత్సరాల ల్యాండ్ ఇవాళ వాడు ఎవడో వచ్చి అడ్డుగోలుగా ఆగం చేస్తున్నారంటే నేనేం చెయ్యాలి? మాకు న్యాయం జరుగుతలేదు, మాకు న్యాయం జరుగుతలేదు, మాకు న్యాయం జరుగుతలేదు. మాకు న్యాయం లేదయ్యా. మా భూమిని ఎవరైతే కబ్జా చేసిర్రో మాకు భూమి మొత్తం అన్నీ ఉన్నాయ్యా. మాకు గ్రేగోరీ, రోమన్, శౌరి వీళ్ళు 4 మా భూమి పక్కన వాళ్ళు పోయి ధరణిలో ఆన్లైన్ ఎక్కించుకొని మా భూమి వాళ్ళని ఎమర్జెన్సీగా ఏం చేస్తారు? పెట్టి వాళ్ళని సర్వనాశనం చేయడు తండ్రి మమ్మల్ని. మాకు ఎన్ని రోజులంటే గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెట్టి 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 నన్ను ఇబ్బంది పెట్టి నా భూమి నా ల్యాండ్కి నా భూమి నా ల్యాండ్ నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకొని నేను బతుకుతున్నా. ఆ వ్యవసాయం చేసుకొని బతుకుతున్నా. ఒక నిరుపేదరాల్ని నేను ఏం చేయాలో నాకు ఎక్కడ పోయినా అన్యాయం జరుగుతుంది. న్యాయం జరుగుతలేదు. మరి ఏందండి నేను ఏం చేయడం? నా బతికే చచ్చిపోయినా, నా బతికే పోయింది. ఈ న్యాయం రేవంత్ రెడ్డి దాకా పోయి నాకు న్యాయం చేయకపోతే మేడం నేను ఏమంటలేదు మేడం. మాట్లాడి తరలేదన్నా బాగా తీసుకోవాలి. ఒక్క నెల జీతం రాకపోతేనే 100 మంది స్ట్రైక్ చేస్తున్నారు. 2 యూరియా సంచులు రాకపోతేనే చెప్పులన్నీ పెట్టి లైన్ లో ఉండి తెచ్చుకుని అట్లా పంట పండించుకుంటే ఆ పంట అంతా దోసుకొని ఒక దొంగ వచ్చి దోసుకొని పోతుంటే నా భూమి దోసుకొని పోయి నా సంవత్సరాన్ని దోసుకొని పోయి నన్ను దోసుకుంటే నేను ఇంకా ఎందుకు బతికి? ఈ ఒక్క రోజు 2 రోజులు ఇది 5 6 సంవత్సరాల నుంచి నన్ను ఇబ్బంది పెడుతుండు. నేను ఎవరికి మొరపెట్టినా కానీ నాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు. మళ్ళీ నేను ఎందుకు ఇంకా బతికి? నేను ఇంట్లో బతికేదానికంటే ఇక్కడ బతికి ఆత్మహత్య చేసుకోవడానికి నాకు న్యాయం జరిగే కన్నే వచ్చిన. ఇది ప్రజాప్రభుత్వానికి చెప్పిన ప్రజావానికి చెప్తే ప్రజావాణిలో కూడా నాకు న్యాయం చేసి చెన్నారెడ్డి గారు వెంటనే పోయి వాళ్ళ కడ్డీలు తీసి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పానంటే మా దగ్గర ఉన్న ఇన్స్పెక్టరు మా జైదపురంలో ఉన్న ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు మొత్తం అబద్ధం చెప్పి మా మీదనే మళ్ళీ నిందలు పెట్టి మా చేనికి దగ్గరుండి నిలబడి కడ్డీలు బాతించిండంటే మేము ఎందుకు బతకాలి? ఇంకా మేము ఎక్కడికి పోయి మాకు ఎక్కడ న్యాయం దొరకాల? ఎస్ఐకి ఏం సంబంధం అండి? కృష్ణారెడ్డి ఆయన వచ్చి నిలబెట్టి కడ్డీలు బాతించాడు సార్ నా ల్యాండ్ మీద. నేను 100 సంవత్సరాల నుంచి నేను ల్యాండ్ చేసుకుంటుంటే ఇవాళ వచ్చి నువ్వు వస్తే కేసు పెడతాము, లేడీస్ని పెట్టి జైల్లో వేపిస్తా, చెంచల్గూడి జైల్లో వేస్తా. నేను దొంగతనం చేసినా సార్, నేను దొంగతనం చేసిన. నాకున్న 3 ఎకరాల 18 గుంటల్లో నేను పని చేసుకున్నా. నా ల్యాండ్కి వచ్చి నువ్వెక్కడ బాధిస్తున్నావు సార్? అది కోర్టు చెప్పితే న్యాయ తీర్పు చేస్తే రెవెన్యూ చట్టం చేయాలా, ఒక కోర్టు చేయాలా? నువ్వెవరు సార్ నాకు కడ్డీలు బాధిస్తున్నావు నా ల్యాండ్లో అని నేను అడ్డం పోతుంటే నన్ను లేడీస్ని పెట్టి
నీ జైల్లో వేపిస్తా, నేను అది చెంచల్గూడి జైల్లో పెడతా అని నన్ను ఇబ్బంది పెడతాండి సార్. ఈ ఇబ్బంది పెట్టి నన్ను నా ల్యాండ్లోకి నన్ను పోనీయకుండా చేస్తే సగం మొక్కజొన్న వేసుకున్నా, సగం పత్తి వేసుకున్నా. మొక్కజొన్న అంతా నా ఆపోజిట్ వాడు వచ్చి అంతా ఖరాబ్ చేసాడు సార్. ఇప్పుడు నేను ఏం చేయాలా, ఏం తినాలా? ఒక్క నెల జీతం రాకపోతేనే రైతు ఇట్లా ఉంటుంది. నన్ను ఇట్లా 6 సంవత్సరాల నుంచి కష్టపెడుతుంటే నేను ఎందాక చేయాలి సార్? నేను ఇంకెందుకు సార్ బతికి? నాకు న్యాయం జరగకపోయినాక నేను ఎందుకు సార్ బతికి? ఇంకా నేను ఇక్కడనే చచ్చిపోతా సార్. నేను ఇక నా బతికే లేదు సార్. ఏం చేయాలి సార్? ఇంకా ఈ రేవంత్ రెడ్డి అన్న ఎక్కడుందవో నువ్వు తక్షణంగా నాకు న్యాయం చేసి ఆ దొంగల్ని అరికట్టన్న, ఆ దొంగల్ని కేసు పెట్టి వాడిని జైల్లో పెట్టన్న, వానికి ఉరి శిక్ష పెట్టి అన్న. మమ్మల్నే కాదన్న, ఇంకా ఎంతమంది పేదల్ని కూడా సర్వనాశనం చేస్తున్నాడు వాడు. ఎవరు చెప్పినా ఇంటలేడు. పోలీసు వాళ్ళని, లాయర్లని అందరినీ మేనేజ్మెంట్ చేసుకుంటా ఎవరు మాట ఇంటలేడు సార్. నేను పోలీస్ స్టేషన్లో పెట్టి 2 సార్లు కొట్టిస్తే కూడా వాళ్ళ మాట కూడా ఇంటలేడు వాడు. వాడిని ఎక్కడ పెట్టి కొట్టియాలి అక్కడ చేసి వాడిని తక్షణంగా వాడి మీద చర్యలు తీసుకొని మా పేదోళ్ళని, నిరుపేదల్ని కాపాడండి. రేవంత్ అన్న నీకు దండం పెడతా అన్న. ఈ ల్యాండ్ వచ్చేసి ఇటికాల శివారు, సర్వే నెంబర్ 99, 3 ఎకరాల 18 గుంటలన్న. ఈ భూమి మాకు తరతరాలుగా వస్తున్న భూమి. దీనికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకము, కొత్త పాస్ పుస్తకము ప్రతి ఒక్కటి ఉన్నాయన్న. ప్రతి ఒక్కటి కొత్త పాస్ పుస్తకము, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, ధరణి, మోక పంచనామా, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, ఓకేనా, ఆర్ఐ రిపోర్టు, ఎంఆర్ఓ రిపోర్టు, ఇట్లా ప్రతి ఒక్కటి ఉన్నాయన్న. ఈ విధంగా ఈ భూమికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ మా దగ్గర ఉంది. దీనికి సంబంధించిన ఈసీ అన్న. ఇది ఒకవేళ మేము ఎవరికైనా అమ్మినా కానీ ఇది ఈసీలో కూడా కనిపిస్తుంది క్లియర్గా. 40 ఏళ్ళ ఈసీ. అయితే ఈ భూమిలో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం ఏళ్ళ నుంచి. అయితే ఈ కొత్త పాస్బుక్ వచ్చి 24/2018 నాడు పాస్బుక్ వచ్చింది. దీని తర్వాత 5 నెల తీసుకున్నా, పానీ తీసుకున్నా, క్లియర్గానే ఉంది. 6 నెల పానీ తీసుకున్నా, క్లియర్గానే ఉంది. ఇగో 7 నెల చూడండి, పేరు మారిపోయింది. చిన్న బత్తిని రాజులు అని పెట్టారు. ఇప్పుడు 5 నెల మా భూమి పక్కన ఆయనండి, మా పక్కన ఆయన అంటే మా తాత తమ్ముడు. అయితే ఇప్పుడు మా చుట్టాలే అండి. అయితే మాకున్న భూమిని ఎక్కిచ్చేసుకొని మా మీద ఒక కేసు వేసిండండి. ఏమని వేసిండంటే ఈ భూమి కూడా మాదే అని చెప్పేసి వేసిండు. అయితే మరి ఇది ఎట్లా మారింది సార్ ఏందని చెప్పేసి నేను వాళ్ళని అడిగినా అండి. ఇగో చూడండి, ఈ సర్వే నెంబర్లో భూమి మరి మీకు ఎట్లా మారిందని అడిగితే మీరు కోరిన సమాచారం రికార్డంలో లభ్యంగా లేదు. మరి కోరిన ఎంఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్ ఇది. మరి సమాచారం లేనప్పుడు వాళ్ళకి ఎట్లెక్కిచ్చిరండి? ఎట్లెక్కిచ్చారు? ఎక్కియద్దు కదా అని చెప్పేసి నేనేం చేసిన, ఎన్నిసార్లు కూడా పోయినప్పుడు కూడా మా భూమి మాకు చేయకపోతే, ఎక్కకపోతే ధరణిలా వేరే ఆప్షన్ లేదు నాకు. ఇంకా హైకోర్టుకి వెళ్ళిన, హైకోర్టు కూడా క్లియర్గా డిక్లేర్ చేసింది వాళ్ళ భూమి చిన్నబత్తిని లాజర్ భూమి లాజర్కి ఎక్కియండి అని చెప్పేసి కూడా క్లియర్గా డిక్లేర్ చేసింది. తప్పుగా ఎక్కించారు, డిసిషన్ కూడా డైరెక్ట్ ఎక్కిచ్చేసారు. డైరెక్ట్ ఎట్లా ఎక్కుతుంది? డైరెక్ట్గా ఎక్కకూడదు కదా అని చెప్పేసి నేనేం చేసిన, హైకోర్టుకి వెళ్ళిన. హైకోర్టు కూడా డైరెక్ట్ చేసింది వాళ్ళ భూమి వాళ్ళకి పెట్టండి అని చెప్పేసి. పోయినాం, పోతే కింద కోర్టులో కేసు ఉంది కదా, మీరు అది క్లియర్ చేసుకున్నాడు అన్న. నువ్వు ధరణిలో ఎక్కించుకొని మా మీద కేసు వేసుడేంది? సరే వేసినాం. ఇది చూడండి, కేసు ఏమని వేస్తారంటే ఈ భూమి నాదే, ఇగో ఆయనకున్న భూమి 4 ఎకరాల 36 గుంటలండి. ఈ సర్వే నెంబర్ మాకున్న భూమి వచ్చేసి 3 ఎకరాల 18 గుంటలు. మధ్యలో వేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ భూమిని ఎక్కించుకున్నాడు కదండి, అప్పుడు ఎంత అయింది? 8 ఎకరాలు అవుతుంది. 8 ఎకరాలు అవుతుంది. అద్దులేమో మాయ పెడతాడు. అద్దులు మాయి, ఈ అద్దులలో ఉన్న భూమి వచ్చేసి 3 ఎకరాల 18 గుంటలు. ఈ రకంగా కోర్టును తప్పుదో పట్టిస్తూ ఇప్పుడు ప్రొటెక్షన్ అన్నాడు. ప్రొటెక్షన్ నీ భూమిలోకి మేము రాకుండా ప్రొటెక్షన్ నీకు అది నేను రావద్దని చెప్పేసి, అంతే తప్ప నా భూమిని కబ్జా చేయమని ఇచ్చిందా నీకు? నా 3 ఎకరాల 18 గుంటలు నేను తీసుకోమన్నదా? అసలు కేసు ఇంకా నడుస్తూనే ఉంది. కోర్టునే తప్పుతో పట్టిస్తున్నాడు. యాక్చువల్లీ వీఆర్ ఇన్ ద పొజిషన్, ఫిజికల్ పొజిషన్లో మేము ఉన్నాము, మాకు పట్టదారు పాస్ పుస్తకాలు అన్నీ ఉన్నాయి. ఈ ధరణి చేయంగా ఈ ధరణి ఆన్లైన్లో ఎక్కిచ్చేసుకొని పోయి కోర్టు ఏముంది చూస్తుంది. ఓ ప్రొటెక్షన్ అడిగిండు, తెచ్చుకున్నాడు. ఓ ప్రొటెక్షన్ అంటే నీ భూమికి ప్రొటెక్షన్ అయ్యా, నా భూమికి ఏం ప్రొటెక్షన్? ఇంకా ఓకేనా? ఇప్పుడు కోర్టు ఏమంటుంది? దోస్ ఆర్ ఇన్ ద పొజిషన్, డోంట్ మూవ్ అంటది. ఓకేనా? ఇప్పుడు మేము ఇచ్చిన డాక్యుమెంట్లు ఏవి కూడా మా అడ్వకేట్ ఏవి పెట్టలేదండి. మేము అడిగినాం అంతే అంటే ఏం జరిగిందో తెలియదు. మరి వాళ్ళు మాట్లాడుకుంటారా ఏంటో తెలియదు. మొత్తానికైతే ఒక్క డాక్యుమెంట్ కూడా ఏం పెట్టి డాక్యుమెంట్లో నిల్లని వచ్చింది. చూసిన ఏం సార్ మరి మన అన్న పొజిషన్లో ఉన్నాము, పంచనామా ఉంది. ఇది తహసీల్దార్ రిపోర్ట్ అండి. ఇది మోక పంచనామా.
ఇప్పుడు నువ్వు ఏది పెట్టినా కానీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇయ్యరు, ఎందుకంటే వీఆర్ ఇన్ ద పొజిషన్ ఇయ్యరు. మరి ఏం సార్ అని అంటే నేను పెట్టినా జడ్జి జూల్లే లాయర్ చెప్తాడు. జడ్జి పార్థసారథి రాజు అని చెప్పి అడ్వకేట్ పెట్టుకున్నామండి. జడ్జి చూడకపోవడం ఏందండి, మన గజ్వేల్ కోర్టులో జడ్జి చూడలేదని అంటాడు. జడ్జి ఎందుకు చూడరండి, నువ్వు మార్కింగ్ చేయించు, నువ్వు పెట్టినావు కాదు మార్కింగ్ చేయించాలి, నువ్వు మార్క్ చేయకపోతే డెఫినెట్గా జడ్జి చూడరు. అప్పుడు ఏమనుకుంటారు, ఇప్పుడు నేను తహసీల్దార్ రిపోర్ట్ ఇవన్నీ పెట్టినా కానీ జడ్జి చూడకపోతే మైనస్ అవుతుంది కదా అని అంటే, ఇగో నేను పెట్టినా కానీ జడ్జి చూడలేదని అంటాడు. ఈ విధంగా మమ్మల్ని మోసం చేస్తూ అడ్వకేట్ను కూడా ఆఖరికి అడ్వకేట్ కూడా మ్యానిపులేట్ చేస్తూ ఈ విధంగా మా భూమిని కొట్టేయడానికి నానా ప్రయత్నాలు చేసుకుంటా ఇప్పుడు ఈ భూమిలో 70-80 సంవత్సరాల నుంచి మేము చేసుకున్న భూమి ప్రజెంట్ ఉన్న ఎస్ఐ అంటాడు మీరు భూమిలోకి వెళ్ళిపోవాలని అంటాడు. ఎస్ఐ కిషన్ రెడ్డి అంటాడు ఇప్పుడు మమ్మల్ని భూమిలోకి వెళ్ళిపోవాలని అంటాడు. కేసు అయిపోలేదు, కేసు నడుస్తూనే ఉంది, మేము కొట్లాడతాం, ట్రయల్స్లో కొట్లాడతాం, హైకోర్టు నుంచి కొట్టడం మాకు టైం ఉంది ఇంకా. ఓకేనా, ప్రొటెక్షన్ అంటే మమ్మల్ని భూమిలోకి వెళ్ళి బొమ్మని కాదండి ప్రొటెక్షను. ఓకేనా, కోర్టు ఒక్కటే అంటుంది ఎవరైతే పొజిషన్లో ఉన్నారో చూడండి అంటారు ఫస్ట్. ఇప్పుడు ఈ అడ్వకేట్ ఏమీ పెట్టకుండా ఏమి మాట్లాడకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తారు ఆర్డర్. అంతే అట్లా అని చెప్పేసి మమ్మల్ని భూమిలోకి వెళ్ళి పంపిస్తారా? మరి ఇవన్నీ కాగితాలు కావా, ఇవి రిజిస్ట్రేషన్ కాగితాలు కావా? ఇది రిపోర్ట్ అండి, ఎంఆర్ఓ రిపోర్టు. మాకు ఎట్లా పాస్బుక్ వచ్చింది ఏందని మొత్తం రిపోర్ట్ రాసిచ్చారు. ఇవన్నీ పెట్టకుండా నిల్లానే వచ్చింది. మరి నిల్లానే ఎందుకు వచ్చిందనంటే అప్పుడు అంటాడు నేను పెట్టానమ్మా జడ్జి చూడలే అని అంటాడు. మేము అడ్వకేట్ కూడా మార్చుకున్నాం. సో దయచేసి అన్న రేవంత్ రెడ్డి అన్న ఇంత ఘోరం ఇది మొన్న 1 మంత్ కింద మేము పోయినామండి. పోలీసు వాళ్ళు అంటారు వాళ్ళకి ప్రొటెక్షన్ వచ్చింది, ఆయన ఇద్దరు కానిస్టేబుల్ పంపించిండండి. ఇప్పుడు ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం లేకుండా కానిస్టేబుల్ తోటి కడి వేయించడం ఏందండి? రెవెన్యూ యంత్రాంగం ఉండాలి కదా, కానిస్టేబుల్ వచ్చేసారండి. కానిస్టేబుల్కి ఎట్లా తెలుస్తుంది? కానిస్టేబుల్స్కి ఎట్లా తెలుస్తుంది అండి? ఇది వాళ్ళకి తెలియదు కదా, ఏ సర్వే నెంబర్ ఎక్కడెక్కడ ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. పంట మేమే వేసుకున్నాం, పంట వేసుకున్నాము, ఆయన కానీ చుట్టూ కడిలు వేసారు. ఈ ఘోరం ఇంత ఘోరం జరుగుతుంటే సిద్దిపేట జయదేపూర్ మండల్ ఇటికాల గ్రామ శివార్ ల్యాండ్ అండి. ఇంత ఘోరమా? మరి మేము ఎట్లా బతకాలా, ఏ విధంగా బతకాలా, సావాలన్నా బతకాలన్నా అర్థం కావట్లేదు. కోర్టులకు పోమంటారు, కోర్టులకు పోతే ఏంటనే అయ్యేటిదేనా ఇది? హైకోర్టుకు పోమంటారు, హైకోర్టులో మేము పైసలు పెట్టే పొజిషన్లో లేము. లక్షలు అడుగుతారు, మేము ఏడికెళ్ళి పెట్టాలా, పేదలం ఏడికెళ్ళి పెట్టాలా? ఇట్లా తిరుక్కుంటా సావాలన్నా బతకాలన్నా అర్థం కావట్లేదు. అన్న రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే మేము విన్నవించుకునేది ఏంటంటే దయచేసి ఇక్కడ ఈ జరుగుతున్న విషయాన్ని వెంటనే దీని మీద చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలా, వెంటనే ఈ కడ్డీలు తీపిచ్చేసేయాలా. ఈ ధరణిని బంగాళాఖాతంలో కలుపుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆల్రెడీ ఈ ధరణితో వచ్చిన ప్రాబ్లం ఇది. ధరణిలోకి ఎక్కించుకొని పోయి కోట్ల కేసేసి ప్రొటెక్షన్ తెచ్చుకొని మమ్మల్ని భూమిలోకి వెళ్ళి పోమ్మంటారు. మేము 70 ఏళ్ళ నుంచి 100 సంవత్సరాల నుంచి చేసుకుంటున్న భూమిలోకి వెళ్ళి మమ్మల్ని పోమ్మంటే మేము బతకాలన్నా సావాలన్నా? కేసు అవుతుందండి, కేసు అయిపోయినాక చెప్పండి మాకు. మీరు ఎవరండి మమ్మల్ని భూమిలోకి వెళ్ళి పోమనండి? నువ్వు కడ్డీలు ఎట్లేస్తావు, నా పంట కడ్డీలు ఎట్లేస్తావు? మేము సావాలన్నా బతకాలన్నా? రేవంత్ రెడ్డి సార్ మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మమ్మల్ని మీరు దాంట్లో పోతే మీ మీద కేసులు పెడతాం, చెంచల్ కూడా జైలు వేస్తా, ఆడేస్తా, ఈడేస్తా అని మాట్లాడతాడు. జయదేపూర్ ఎస్ఐ అంటాడు, ఎస్ఐ కిషన్ రెడ్డి అంటాడు మీరు భూమిలోకి పోవద్దని అంటాడు. ఎస్ఐ ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు కూడా చాలాసార్లు చెప్పిందండి మీరు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావద్దని చెప్పి, కూడా సివిల్ కేసులు ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది. మీరు మమ్మల్ని భూమిలోకి పోవద్దని అంటే మీరు ఎవరండి? అది కోర్టు నుంచి వచ్చినప్పుడు, పైనుంచి వచ్చినప్పుడు, ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చినప్పుడు అప్పుడు సంగతి మాట్లాడండి. ఓకేనా, మీరు ఎవరండి? ఇప్పుడు నా పంట ఆగమవుతుంది ఒక పక్కంగా, ఏం చేయాలా ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. మరి మేము సావాలన్నా ఎవరండి? ఈయన గ్రేగోరి అని చెప్పేసి ఈయన హైదరాబాద్లో ఉంటాడు. వీళ్ళు వ్యవసాయం ఇక్కడ చేయరండి, వీళ్ళు వ్యవసాయం చేస్తలేదు, వాళ్ళు ఉన్నదేమో హైదరాబాద్లో. ఈయన మీద ఉన్న కేసులు అన్నీ భూ కబ్జా కేసులు, భూమి ల్యాండ్ కబ్జా కేసులు ఇవన్నీ ఉన్నాయి ఈయన మీద, రకరకాల కేసులు ఉన్నాయి ఈయన మీద. ఇలాంటి వ్యక్తితోటి మేము ఏగలేకపోతున్నాం, మేము మొత్తానికి చచ్చిపోదామని డిసైడ్ అయిపోయినాం. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. దయచేసి రేవంత్ రెడ్డి సార్ దీని మీద చర్య తీసుకొని మాకు ఇమ్మీడియట్గా న్యాయం చేయాల్సిందిగా, అవసరమైతే మీరే గవర్నమెంట్ ఈ కేసును టేకప్ చేసి మాకు న్యాయం చేయాలి, లేదా మాకు సాగు తప్ప వేరే మార్గం లేదు అన్న మీడియా కూడా దయచేసి దీన్ని కవర్ చేసి దయచేసి ఇది రేవంత్ రెడ్డి సార్ దగ్గర దాకా పోయేటట్టు చేసి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం.